ఈరోజు నిల్వ ఉండే చింతకాయ పచ్చడి ఎలా చేయాలో, చింతకాయ తొక్కు అంటారు దీన్ని, దాన్ని పొగుచుకుంటూ ఉంటారనమాట. సంవత్సరం పొడుగునా ఉంటుంది ఇది ఎలా చేయాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్. ఇప్పుడు ఇలా కొనుక్కొని వచ్చినవి ఇట్లనే శుభ్రంగా తుడిచేసుకుని ఇలా తొక్కు తీసేసుకుని రెడీగా పెట్టుకుని, అప్పుడు ఉప్పు పసుపు పక్కన పెట్టుకుని దీన్ని దంచుకుంటూ తుక్కు చేయాలి. చూపిస్తాను ఎలాగన్నది. ఒలిచిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు చూడండి, అన్నీ ఈ డస్ట్ అంతా ఈ ఈచులు అన్నీ ఉంటాయి కదా, అవి తీసి పడేసాను అనమాట. పక్కన తీసి పడేసి ఇప్పుడు చేసుకుందాం పచ్చడి. మనం ఇది 3 రోజులు ఇలా కుమ్ముకొని 3 రాత్రులు నిద్ర పెడితే మరుసటి రోజు పెక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా పెక్క తీసుకుని మళ్ళీ ముద్ద నూరుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చూడండి, దీంట్లో ఏంటంటే ముదురుగానే ఉండాలి, ఇలాగే ఉండాలి అన్నీ. ఈసారి అన్నీ బాగున్నాయి, ఏది ఒక్కటి కూడా పోలేదు, చిన్నది కూడా పోకుండా వచ్చింది నాకు. ఇలా ముదురుగా ఉంటేనే చాలా బాగా వస్తుంది పచ్చడి కూడా, ఊరి బాగుంటుంది అనమాట. దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని కుమ్ముకోవాలి. ఇప్పుడు చూద్దామా అది ఎలాగో. ఇదిగో చూడండి, నేను కొన్ని వేసి ఉప్పు పసుపు కూడా వేసాను. నేనే తీసుకుని నేనే చూపించడం వల్ల మీకు ఒక చేతితోనే చేస్తున్నాను, అందుకోసం చూడండి. ఇలా దంచేసిన తర్వాత అది కొంచెం కంగా దంచేయడమే, మరీ ఎక్కువ దంచేయక్కర్లేదు. పెక్క కొంచెం అంటే పెక్క వచ్చేసి ఇలాగా మొత్తం ఇదంతా ఇలా దంచేసి పక్కన పెట్టేసేయడమే, తీసేయడమే అనమాట. చూసారా, అదే దాంట్లోనే పసుపు ఈ ఉప్పు కూడా ఊరుతుంది కొంతసేపటికి, మనం ఇది చేసిన తర్వాత, ఇలా కుమ్మేసిన తర్వాత. అలా అయిపోయింది. 2 రోజుల తర్వాత పెక్క వచ్చేస్తుంది అనమాట. అదే 3 రోజుల తర్వాత. ఇదిగో ఇలా అయిపోయిందా. దీంట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో 4 వేసి మళ్ళీ ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసి మళ్ళీ కుమ్మాలి, మళ్ళీ దంచాలి. ఇలా అన్నీ అంతా ఇలా చేసేసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఓకేనా, చూపిస్తాను మళ్ళీ మీకు. నేను దంచుకోవాలి, మళ్ళీ కలుద్దాం. ఇలా మొత్తం తక్కువ చేసేసి 3 రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, ఇలా అయ్యింది. ఇప్పుడు ఇది పిక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పిక్కలో ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చూపిస్తాను. ఇక ఇలా నలపగానే ఈ తొక్కు వేరే పిక్క వేరే, పిక్క తీసి పక్క దాంట్లో పెట్టేసుకోవడం. ఇలా అంతా చెత్త కూడా ఉంటుంది. ఇలాగా ఈ చెత్తను కూడా తీసి పక్కన పడేస్తూ ఉండాలన్నమాట. పీచులు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీసి పక్కన పడేస్తూ ఉండాలి. మొత్తం ఇలా చేసేసుకుని అప్పుడు చూద్దాం. ఇంకో పిక్క చూపిస్తాను ఉండండి. ఇంకో పిక్క తీసి ఇక ఈ పిక్క ఇలా అనగానే బయటకు వచ్చేస్తుంది. ఇక చిన్నది ఉంది దీంట్లో, చూసారా ఎలా వచ్చింది. ఇలా దీంట్లో పెద్ద పిక్కలు కూడా ఉంటాయి, అవి కూడా అలాగే మొత్తం నాని ఇలా వచ్చేస్తాయి. ఇగో మనకి ఏంటంటే ఇది ముక్క అయిపోయింది. ఈ ముక్కను కూడా తీసి ఇలా పడేద్దాం. ఇలా మొత్తం అంతా ఇగో చూసారా, ఇలా అంటే చాలా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా ఇలా పిసికేసి ఇలా పెడేసినా వచ్చేస్తుంది. ఇదిగో పిక్క వచ్చేసింది. అలా పిక్క అంతా ఇక చూసారా, అలా పిక్కలన్నీ తీసి పక్కన పెట్టేయడమే. మనకు కొన్ని పిక్కలు బయటకే వచ్చేసి ఉంటాయి, అవి చూసుకుని మనం తీసి పక్కన ఏరి ఈచులు అవన్నీ కూడా నీట్గా తీసి పక్కన పడేయాలి. చూపిస్తాను మళ్ళీ మీకు. ఇది 3 రోజుల తర్వాత చేసుకుని ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా, మొత్తం తీస్తే ఇంత అయింది. నిండగా ఉన్నది సగానికి వచ్చింది. పిక్కలు అన్నీ తీస్తే చెత్త అంత అయింది. మళ్ళీ దీన్ని మిక్సీలో మెత్త పేస్ట్ చేద్దాం. ఇలా మిక్సీలో వేసుకుని చిన్న కొంచెంగా అంత మెత్తటి ముద్ద చేసేసుకోవాలి. గ్రైండర్లో వేసేసుకున్న మెత్తటి ముద్ద అయిపోతుంది. అలా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకుని 1 సంవత్సర కాలం అలా కొంచెం తీసుకుంటూ ఆ ముద్దని మనం పచ్చడి చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది నిల్వ పచ్చడి అన్నీ కూడా చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు తీసి పొగుచుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ ముద్దని ఇలాగే ఉంచాలి. ఉప్పు పసుపు వేసిన ముద్ద అలాగే ఉంచేసుకోవాలన్నమాట. 1 సంవత్సరం కాలం 2 సంవత్సరాలన్నా అలాగే ఉంటుంది. పాత చింతకాయల
లాగా అంటారు, సామెత కూడా ఉంది చూసారా, అలా అనమాట. ఇది పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి వెలిగించి కొంచెం నూనె వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. బాగా వేగించి ఎర్రగా వేగిన తర్వాత ఇది మెత్తగా ఆడబెట్టుకున్నామా, దీంట్లో కొంచెమే పొగుస్తున్నాను. దీనికి కొంచానికి 1 2 3 4 5 పచ్చిమిరపకాయలు వేసాను అంతే. పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా కడిగి ఉంచుకున్న కొత్తిమీర ఇది కూడా వేసేసి మిక్సీ తిప్పేయడమే. ఈ పోపులో ఈ పచ్చడి వేసేసి ఒకసారి పోపు అంతా కలిసేటట్టు కలపెట్టేసుకుని తిప్పేయడమే. ఇలా ఒక రకంగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు పచ్చడి అనమాట. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇంకో రకంగా చేయడం కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకో రకంగా అది సంవత్సర కాలం నిల్వ ఉండే పచ్చడిలో అప్పుడప్పుడు తీసుకునే పచ్చడి పొగుచుకోవచ్చు కదా, ఇది సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకునే పచ్చడి అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇంక ఉప్పు ఎక్కర్లేదు, ఎందుకంటే ఉప్పు పసుపు వేసి దంచి కొట్టాం కదా, ముందు కుమ్మాం కదా, ఇంకా ఉప్పు అన్నది వాడక్కర్లేదు. సరిపోకపోతే మీకు కొంచెం వేసుకోవచ్చు. దీంట్లో పోపులో ఇంగువ ఇవన్నీ వేసేసి ఈ పోపుని కొత్తిమీర ఇవన్నీ వేసేసి చేసేసాం కదా, అంతే అయిపోయింది. ఎండుమిరపకాయ కారం వాడడం అనమాట. నూనె కూడా ఎక్కువ పట్టదు. ఓకేనా, ఇది గిన్నెలోకి తీసేసుకుందాం. ఓకేనా, ఇది వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట ఐకాన్ కూడా నొక్కండి. ఎప్పుడు వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.